మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక చూసుకుందాం. ముంబైలో కుండపోత చిగురుటాకుల వణికిన ఆర్థిక రాజధాని అంటూ వార్త తీసుకుని వచ్చింది. 30న ఖరారు. పిసిసి కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాలు వాయిదా. ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే అందుబాటులో లేనందువల్లే అంటూ 2వ పేజీలోని వార్త ఇది. 4 ఎంపీలో 5 ఎమ్మెల్యేలకు కార్యవర్గంలో చోటు. ఒక ఎంపీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం అంటూ వార్త ఇక్కడ. రాహుల్ గాంధీతో పిసిసి అధ్యక్షుడు భేటీ. 2వ పేజీలోని వార్త ఇది. విద్యాశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్. వాస్తవంగా నిజంగా చెప్పాలంటే విద్యాశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉండడం చాలా మంచిది. అన్ని రకాల గణాంకాలు పథకాలకు కేంద్రీకృత డాష్ బోర్డు. తొలి విడతల్లో 8 విభాగాల పనులు పూర్తి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ఎమ్మెల్సీ కవితతో దామోదర్ రావు మోహన్ రావు భేటీ అంటూ 3వ పేజీలోని వార్త. దయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడెలా అవుతారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటూ 13వ పేజీలోని వార్త ఇక్కడ. కేటీఆర్ కు అనీష నోటీసులు అంటూ వార్త. ఫార్ములా ఈ రేసులో 28న విచారణకు రావాలని పిలుపు. విదేశీ పర్యటన కారణంగా ఆ రోజు హాజరు కాలేనన్న మాజీ మంత్రి అంటూ వార్త వేసుకొని వచ్చింది 3వ పేజీలోని వార్త. తెలంగాణలోకి ఋతుపవనాలు 2 రోజుల ముందే ఆగమనం. రాష్ట్రమంతటా ఓ మోస్తారు వర్షాలు అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ఆదాబ్ హైదరాబాద్. భారత్కు హాని చేయడమే పాకిస్తాన్ టార్గెట్ అంటూ నిన్న మరోసారి నరేంద్ర మోదీ గారు సభలో మళ్ళోసారి పాకిస్తాన్ పేరు తీసుకోవడం జరిగింది. నిన్న పాకిస్తాన్ పైన గట్టిగానే మాట్లాడడం జరిగింది. కేసీఆర్ దేవుడు ఎలా అవుతాడు అంటూ ఉప ముఖ్యమంత్రి 8వ పేజీలోని వార్త ఇది. సిరిసిల్లలో సీఎం ఫోటో రగడ అంటూ 8వ పేజీలోని వార్త ఇది. కులగణన ముమ్మాటికి రాహుల్ విజయం. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ 8వ పేజీలోని వార్త ఇది కూడా. శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో చెప్పుకొని వస్తున్నారు. ఇది కూడా 8వ పేజీలోని వార్త. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆధార్ ఈ సంతకం అంటూ 8వ పేజీలోని వార్త ఇది కూడా. నల్గొండ జిల్లా డిఈఓ సారు రూటే సపరేటు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. చార్మినార్ అందాలకు ముగ్ధులైన ఆఫ్రికన్ డెలికేట్లు అంటూ 8వ పేజీలోని వార్త ఇది. రైతన్నల గోస అంటూ 10వ పేజీలోని వార్త. మొత్తం మీద అకాల వర్షాలతోని రైతన్నలకు ఆరబెట్టినటువంటి వడ్లు మొత్తం మొలికెత్తడం ఇక్కడ మనం ఫోటోలో కనబడుతున్నది. ఘనంగా ముగిసిన సరస్వతి పుష్కరాలు అంటూ 8వ. ఇక వెలుగు పత్రిక తీసుకుంటే ముంబైని ముంచెత్తిన వాన అంటూ బ్యానర్ ఐటమ్గా వేసుకొని వచ్చింది ఇక్కడ. 4 బెర్తులకు 7 అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై రాహుల్ గాంధీ చేతికి లిస్ట్ అంటూ వార్త వేసుకొని వచ్చింది మెయిన్ బ్యానర్ ఐటమ్గా. రాష్ట్రానికి నైరుతి అంటూ వార్త వేసుకొని వచ్చింది 2వ పేజీలోని వార్త ఇది. రొట్టెలు తిని ప్రశాంతంగా బతకండి లేదంటే నా వద్ద బుల్లెట్లున్నాయి అంటూ పాకిస్తాన్కు ప్రధానమంత్రి మోదీ మాస్ వార్నింగ్ ఇచ్చినట్టు 9వ పేజీలోని వార్త ఇది. ఢిల్లీలో రాహుల్కు అభినందన సభ అంటూ 3వ పేజీలోని వార్త. దయ్యాల నాయకుడు దేవుడా. 2023లో ప్రజలు ఆ దయ్యాలను వదిలించుకున్నారు అంటూ భట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. ఇది 2వ పేజీలోని వార్త. విద్యుత్ కార్మికులకు 1 కోటి ప్రమాద బీమా. దేశ చరిత్రలో ఇదే రికార్డు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇది 2వ పేజీలోని వార్త. రాష్ట్రంలో మహిళా భద్రత భేష్ అంటూ 5వ పేజీలోని వార్త ఇది. నంబాల డెడ్ బాడీకి అంత్యక్రియలు అంటూ 5వ పేజీలోని వార్త ఇది. పట్టుకొని కాల్చి చంపారు అంటూ వార్త. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. ఈ ఫార్ములా రేసు కేసులో ఈ నెల 28న
మరోసారి విచారణకు హాజరు కావాలని పిలుపు. ఇప్పటికే ఈ ఏడాది జనవరి 9న ప్రశ్నించిన ఏసీబీ అరవింద్ కుమార్, బిఎల్ఎస్ రెడ్డిని కూడా విచారించే ఛాన్స్ అంటూ వార్త. నేను రాను, అమెరికా వెళ్తున్నా, తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతా, ఏసీబీ నోటీసుకు కేటీఆర్ రిప్లై అంటూ 2వ పేజీలో ఉన్న వార్త. పార్టీ మారిన ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలి అంటూ మనతోనే ఉండి వెన్నుపోటు పొడిచారు అంటూ కేటీఆర్. మొత్తం మీద ఆ 10 మంది ఎమ్మెల్యేలు మనతోనే ఉన్నారు, మనతోనే ఉండి మనకే వెన్ను పోటు పొడిచారు, కాబట్టి ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కాలి అంటూ నిన్న కేటీఆర్ బాగానే ఫైర్ అని చెప్పుకోవచ్చు. 10 రోజుల్లో క్యాబినెట్ విస్తరణ, లేదంటే స్థానిక ఎన్నికల తర్వాతే అంటూ దిశ పత్రికలో వేసుకొని వచ్చింది ఇది. రాహుల్ ఒత్తిడి వల్లే కేంద్రం కులగలన అంటూ 8వ పేజీలో వార్త. 30న మరోసారి ఢిల్లీకి సీఎం అంటూ 8వ పేజీలో వార్త ఇది. కేటీఆర్కు నోటీసులు, 28కి విచారణ రాను అంటూ వార్త వేసుకొని వచ్చింది. ప్రభాకర్ రావుకు ఆశ్రయం కల్పించబోం అంటూ అమెరికా ప్రభుత్వం అక్కడ 2వ పేజీలో వార్త. మొత్తానికైతే అమెరికా ప్రభుత్వం ప్రభాకర్ రావుకు ఆశ్రయం కల్పించబోం అంటూ కరాఖండిగా చెప్పింది అక్కడ అమెరికా ప్రభుత్వం. దేశంలో 1000 దాటిన కరోనా కేసులు అంటూ 10వ పేజీలో వార్త. కాశ్మీర్పై భారత్తో చర్చించేందుకు సిద్ధం అంటూ 10వ పేజీలో వార్త. కవితకు బుజ్జగింపులు, కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి ఇద్దరు సన్నిహితులు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఒకటిన రాష్ట్రానికి నైరుతి అంటూ 2వ పేజీలో వార్త. దయ్యాల లీడర్ దేవుడా అంటూ 3వ పేజీలో వార్త ఇది. జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల రిమాండ్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. సరదాగా పేకాట ఆడితే తప్పేం కాదు అంటూ నిన్న కోర్టులో సన్నిహితులతో ఆడితే నేరంగా, బెట్టింగ్ గ్యాంబ్లింగ్ లేనంత వరకు నో ప్రాబ్లం, ఓ పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. నంబాల ఎన్కౌంటర్ ద్రోహుల పనే అంటూ 11వ పేజీలో వార్త. ముంబైలో కుంభవృష్టి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ఇసుక పక్కదారి, ప్రభుత్వ ఆదాయానికి కాంట్రాక్టర్లు, లోకల్ లీడర్లు గండి అంటూ 7వ పేజీలో వార్త. మొత్తం మీద ఇసుక మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పొద్దుందాకా నడవదు, రాత్రే నడుస్తున్నది. అది కూడా రాజకీయ నాయకుల అండదండతోని 3 పువ్వులు 6 కాయల మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో జోరుగా ఇసుక దందా అనేది నడుస్తున్నదని చెప్పుకోవచ్చు. సాక్షి పత్రిక చూసుకుంటే, ఏపీలో దళిత మైనారిటీల ఆత్మగౌరవంపై సర్కారు బూటు దెబ్బ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. కుదరని ఏకాభిప్రాయం అంటూ వార్త వేసుకొని వచ్చింది. సాగుకు దన్నుగా ప్రభుత్వ బ్యాంకులు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. కర్రుగాల్చి వాత పెట్టాలి అంటూ వార్త. లూటి అయిన రాష్ట్రాన్ని గాడిలోకి తెస్తున్నాం అంటూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వార్త. పలకరించిన తొలకరి వాన అంటూ 3వ పేజీలో వార్త. కేటీఆర్కు మళ్ళీ నోటీసులు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. పుతిన్కు పిచ్చెక్కింది అంటూ ట్రంప్, 6వ పేజీలో వార్త ఇది. పాక్కు టెర్రరిజమే టూరిజం అంటూ వార్త వేసుకొని వచ్చింది. మాక్రాన్కు చెంపదెబ్బ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. నైపుణ్యంగా నయా మోసం అంటూ వార్త. సజీవంగా పట్టుకొని కాల్చి చంపారు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. లొంగిపోయిన ద్రోహులే నంబాల సమాచారం ఇచ్చారు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. వార్తాపత్రిక చూద్దాం. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రండి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మెయిన్ ఐటమ్గా. క్యాబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గం 4 రోజుల వాయిదా, 30న మళ్ళీ ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ను ఆదేశించిన అధిష్టానం. అందుబాటులో లేని పార్టీ చీఫ్ ఖర్గే, రాహుల్తో సమావేశమైన మహేష్, ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన సీఎం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. రేపు విచారణ, ఫార్ములా ఈ రేసుల్లో
కేటీఆర్కు నోటీసులు, హాజరు కాలేదన్న మాజీ మంత్రి. త్వరలో అరవింద్ కుమార్కు కూడా అంటూ 2వ పేజీలోని వార్త ఇది. దయ్యాల నేత దేవుడెలా అవుతాడు అంటూ భట్టి విక్రమార్క. మోడీని ఢీకొంటే ఫలితం చూపించాం అంటూ గుజరాత్ పర్యటనలో పాక్పై ప్రధాని ఆగ్రహం అంటూ వార్త వేసుకొని వచ్చింది. జూన్ 5న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్, ప్రణాళిక సిద్ధం చేసిన అధికారులు అంటూ 2వ పేజీలోని వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ విజృంభిస్తున్న కోవిడ్, 1000 దాటిన కేసులు, కేరళలో ఎక్కువ వ్యాప్తి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ పవన్ సినిమాలు ఆపే దమ్మెవరికిటర్లు మూసివేయడం జరగని పని, ఏపీ మంత్రి దుర్గేష్కు కృతజ్ఞతలు, తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు వివరణ అంటూ. ఎందుకుంటుంది సార్, సినిమా హీరోలదే ప్రపంచమైంది కాబట్టి ఇక వాళ్ళకి ఆపే దమ్ము వాళ్ళకు ఉంటుంది. ఇక మొత్తం మీద ఇక రాజకీయాల్లో కూడా సినిమా హీరోలే ఉన్నారు, మొత్తం మీద బయట కూడా హీరోలదే నడుస్తున్నది కాబట్టి ఇక వాళ్ళకు ఆపే దమ్ము వాళ్ళకు ఉంటుంది. ఎంపీ దామోదర్ రావు కవితతో భేటీ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఆమె లేఖను పాజిటివ్గానే తీసుకున్న మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్కు నోటీసులపై తీవ్రంగా స్పందించిన కవిత అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ వానొచ్చే వరదొచ్చే ఇక ఆంధ్రజ్యోతి పిసిసి పదవులు కొలిక్కి అంటూ వార్త వేసుకొని వచ్చింది. 13వ పేజీలోని వార్త. రాహుల్ స్ఫూర్తితోనే కులగణన అంటూ మెయిన్ హెడ్లైన్గా వేసుకొని వచ్చింది. ఇక్కడ ఎన్డీఎస్ఏ నివేదికను తిరస్కరిస్తున్నాం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ కాళేశ్వరం బాధ్యత అంతా కేసీఆర్దే అంటూ 14వ పేజీలోని వార్త ఇది. రాయబారం విఫలం, కవితతో ఫలించని కేసీఆర్ దూతల చర్చలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మానవ బాంబుగా స్లీపర్ సెల్స్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. 13వ పేజీలోని వార్త. కేటీఆర్కు మళ్ళీ శ్రీముఖం, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అంటూ 14వ పేజీలోని వార్త. సిరిసిల్లలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ 14వ పేజీలోని వార్త ఇది. ముంబైపై కుంభవృష్టి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 295 మీటర్ల వర్షపాతం 107 ఏళ్లలో ఇదే తొలిసారి అంటూ వార్త వేసుకొని వచ్చింది. కోవిడ్పై నిరంతర నిఘా అంటూ 12వ పేజీలోని వార్త. నేటి నుంచి పసుపు పండగ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. జస్టిస్ వర్మ దర్యాప్తు నివేదికల వెల్లడికి సుప్రీం నిరాకరణ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ అంటూ 14వ పేజీలోని వార్త. పవన్ కళ్యాణ్ మాకు పెద్దన్న అంటూ 10వ పేజీలోని వార్త. ఆయన తిట్టిన పడతాం దిల్ రాజు, సినిమా థియేటర్ల మూసివేతపై విచారణ జరుగుతుంది. ఏపీ మంత్రి కందుల గోదావరి లంకలో ఘోరం అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ నంబాలను సజీవంగా పట్టుకొని చంపారు అంటూ 10వ పేజీలోని వార్త ఇది. రోగులకు అరాకొర భోజనం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ